ఇక్కడ సంతకాలు పెట్టండి. శేఖర్ గారు, మీరిద్దరు కూడా సంతకం పెట్టాలి. రండి సార్, సంతకం పెట్టండి. కృష్ణ తులసి గారు, మీ తమ్ముడు చేసిన అప్పులుగాను మీ ఆస్తంతా వీళ్లకు రాసినట్టుగా సంతకాలు చేశారు. ఇక నుండి ఈ ఆస్తి మొత్తం వీళ్ళకే చెందుతుంది. మీ ఇంటిని కూడా జప్తు చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ రేపు వచ్చి సీల్ వేస్తారు. ఈ లోపు మీరు ఖాళీ చేయాలి. ఏంటి అరుంధతి నువ్వు చెప్పేది? అవును డాక్టర్, నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. చూడు అరుంధతి, నేను ప్రొఫెషనల్గా డాక్టర్నే అయినా యాజ్ ఏ ఫ్రెండ్గా నీకొక విషయం చెప్తాను, వింటావా? మనిషి 3 పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. 1, మనం బాగా ఆవేశంలో ఉన్నప్పుడు. 2, సంతోషంలో ఉన్నప్పుడు. ఇంకా 3వది మనం బాధలో ఉన్నప్పుడు. ఎందుకైనా మంచిది ఇంకోసారి ఆలోచించుకో. నా జీవితంలో జరగాల్సిన చెడంతా జరిగిపోయింది డాక్టర్. ఇక మంచి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రెగ్నెన్సీ చూసిన ప్రతిసారి నాకు చనిపోయిన మా డాడీ గుర్తొస్తున్నారు. మా డాడీ చావుకి కారణమైన ఈ ప్రాణం నాకక్కర్లేదు, తీసేయండి. ఓకే అరుంధతి, నేను చెప్పాల్సింది చెప్పాను. అయినా వినను అంటే ఇక నీ ఇష్టం. కాకపోతే నీకు కొన్ని టెస్టులు చేయాలి. ఆ రూంలోకి పద. అయిపోయింది, అంతా అయిపోయింది. నీ తమ్ముడు చేసిన పనికి మన ఆస్తి పోయింది. ఊళ్ళో వాళ్ళు చేసిన పనికి మన గౌరవం పోయింది. చేసిందంతా చేసి ఆ సూర్యగాడు హ్యాపీగా జైల్లో కూర్చున్నాడు. నన్నేమో ఈ ఊళ్ళో తలెత్తుకోకుండా చేశాడు. అసలు నీ తమ్ముడు చేసిన పనికి నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయను, నీ మెడలో తాళి కట్టానన్న ఒకే ఒక కారణంతో నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ ఇంటికి ఇల్లరికంగా వచ్చినందుకు అంతా కలిసి నాకు తగిన బుద్ధి చెప్పారు. ఇలాంటోడు నీ తమ్ముడని తెలుసుంటే అసలు నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. చెయ్యి. ఏంటి డాక్టర్ మీరనేది? అవునరుంధతి, నీకు అబార్షన్ చేస్తే నీ ప్రాణాలు పోయే అవకాశమే ఎక్కువగా ఉంది. నువ్వు ఆ బిడ్డని కనడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. అన్నయ్య, అర్ధాంతరంగా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. కానీ నీ తమ్ముడిగా ఒక మాట చెప్తున్నాను. అరుంధతిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను, జాగ్రత్తగా కాపాడుకుంటాను. అలా అని నీకు మాటిస్తున్నాను అన్నయ్య. అమ్మ అరుంధతి, ఏమిటమ్మా అలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అరుంధతి, నిన్నేనమ్మా అడిగేది. అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అరుంధతి, అమ్మా అరుంధతి,
అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. ఏమైందండి? అదే నాకు అర్థం కావట్లేదు. తలుపు తీయ అరుంధతి. అరుంధతి, తలుపు తీయమ్మా. అరుంధతి, కృష్ణమ్మా, కృష్ణమ్మా. ఏంటి మాధవి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటమ్మా? కొంపలు అంటుకున్నాయి. కొంపలు అంటుకోవడం ఏంటే? అవును పిన్ని. పిన్ని, నేను వెంటనే అరుంధతి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్త. నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయం నీతో పాటు నీ కడుపులో బిడ్డను కూడా బలి తీసుకుంటుందని గుర్తుపెట్టుకో. అరుంధతి, అరుంధతి, ఆ కృష్ణ తులసిని బయటికి తోసేయండి బాబాయ్. ఆగక్కడే. అది కాదండి, అరుంధతితో ఒకసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఇంకా ఏం మిగులుందని మాట్లాడతావు? నీ వల్ల జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోయాయి కదా, ఇంకా ఏం మాట్లాడతావు? నిన్ను గుడ్డిగా నమ్మిన పాపానికి మా అన్నయ్యని చంపేశావు కదా. నేనా? నేను చెప్పడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం, నిజం మాట్లాడుతున్నాను. మా అన్న చావుకి కారణం నువ్వే, నువ్వే, నువ్వే. నా కూతురు కన్నీళ్లకు కారణం కూడా నువ్వే. మా కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కూడా కారణం నువ్వే. ఇన్ని తప్పులకి కారణమయ్యి ఇంకా ఏ మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు? ఓ, మా అన్నని మీ తమ్ముడు చంపాడు కాబట్టి నా కూతుర్ని నువ్వు చంపడానికి వచ్చావా? లేదండి. నువ్వు చేసింది తప్పయ్యుంటే నా కూతురు నిన్ను ఎప్పుడో క్షమించేది. కానీ నువ్వు చేసింది మోసం, నిన్ను ఎప్పటికీ క్షమించదు. లేదండి, నేను తనని మోసం చేయలేదు. నిజంగానే నా తమ్ముడు అలాంటి వాడని నాకు తెలీదు. తెలిసుంటే అసలు ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు. ఒక్కసారి అరుంధతితో మాట్లాడతాను. ఆగో, ఇంకా నీ నాటకాలు, నీ ముసలి కన్నీళ్లు ఆపు. ఇంకా ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నావు? ఇన్నేళ్ల నుంచి నీ తమ్ముడితో కలిసి ఉంటున్న నీకు వాడు ఎలాంటి వాడో తెలీదా? నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? వాడికి ఇలాంటి అలవాట్లున్నాయని నీకు ముందే తెలుసు. అందుకే వాడికి పెళ్ళి అవ్వట్లేదని కావాలనే వాడిని మా కుటుంబానికి అంటగట్టాలని ప్లాన్ చేశావు. అయ్యో, అనుకున్నట్టే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. లేదండి అరుంధతి, నా మాట నువ్వైనా నమ్మమ్మా. నన్ను అర్థం చేసుకో. మహావీర్ గారు, అసలు నేను చెప్పేది ఏంటంటే అసలు లేదు, కొసరు లేదు. బయటకు రాడు.
నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది? నడు బయటికి. నిన్ను నా మాట వినండి. ఒక్కసారి బయటికి సరే ముందు ఇక్కడ నుండి పో. ఒక్కసారి నేనేం వినక్కర్లేదు. మాట్లాడివ్వండి. నడు. నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ఏం అవసరం లేదు. పద ఇక్కడి నుంచి. నేనేం వినక్కర్లేదు. ఒక్కసారి పద ఇక్కడి నుంచి. నా మాట వినండి. ముందు ఇక్కడ నుండి పో. వెళ్ళు. ఇంకెప్పుడు ఇంటికి రాకు. పో అవతలకి. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే వేరు మంచే ఉందొకటే వంచన కంచే. ఏంటో నీ కష్టం చూస్తే జాలేస్తుంది కృష్ణమ్మ. ఆస్తి పోగొట్టుకొని అద్దింట్లో ఉంటున్నావు. చీరలు కూడా పెద్దగా లేవు. పెట్టుబడికి డబ్బు లేక ఉన్నవే అమ్ముతున్నాం. ఇంకొన్ని చీరలుంటే ఆయన పొద్దున్నే తీసుకెళ్లారు. సరే ఈ చీర తీసుకుంటున్నాను, కానీ 300 ఇవ్వలేను. ఓ 100 ఇస్తాను. సరే తీసుకో. ఇదిగో. ఏంటండి, ఈ రోజైనా చీరలు అమ్ముడయ్యాయా? ఎలా అమ్ముడవుతాయి కృష్ణ? మన గురించి ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల 15 ఊళ్ళకు తెలిసిపోయింది. నన్ను చూడగానే చెవులు కొరుక్కుంటున్నారు, వెకిలిగా చూసి నవ్వుకుంటున్నారు. అంతా నా కర్మ. ఏం చేస్తాం, నా టైం అలా నడుస్తుంది. మరి రోజు 20 మగ్గాల మీద చీరలు నేయించి హోల్సేల్గా అమ్ముకునేవాళ్ళం. నీ తమ్ముడు పుణ్యం అని ఇదిగో ఇలా వీధి వీధికి తిరిగి అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. బాగా ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. వెళ్ళి అన్నం పెట్టు. వంట చెయ్యాలండి. ఉండు మరి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక వీధుల్లో అనుకుంటుంటే విన్నాను, అరుంధతికి డెలివరీ అయిందంట. ఏంటి, అరుంధతి డెలివరీ అయిందా? ఒకసారి వెళ్ళి చూసొస్తానండి. ఏంటి చూసొచ్చేది? నువ్వు వెళితే మాత్రం వాళ్ళు రానిస్తారా? మనం కావాలి అనుకున్న మనిషి మనల్ని చేరుతుందో లేదో తెలియదు, కానీ మనల్ని వద్దు అనుకున్న మనిషి మాత్రం మనతో ఎప్పటికీ కలవతాం. అయినా వాళ్ళు ఈరోజు రేపో రాజస్థాన్ వెళ్ళిపోతున్నారంట. పాపం, అరుంధతి ఎలా ఉందో ఏంటో.
ఇది మా కథ. 25 ఏళ్ల క్రితం మమ్మల్ని విడదీసిన ఆ దేవుడు మళ్ళీ ఇప్పుడు ఇలా ఎదురుపడేలా చేశాడు. ఇంకా మా మధ్య ఏం జరగాల్సిందో. అమ్మా అరుంధతి, దయచేసి నేను చెప్పేది విను. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు బతిమిలాడితే బంధం బలపడుతుందని ఆశపడుతున్నావేమో. అది ఈ జన్మలో జరగదు. నింగి నేల నువ్వు నేను కలవడమనేది కాల. నువ్వు ఎప్పటికీ నా జీవితాన్ని నాశనం చేసిన శత్రువే. దయచేసి అలా మాట్లాడకు అరుంధతి. నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది నీకు 1000 శుభాలు కలగాలనే తప్ప నీ జీవితాన్ని కన్నీరుగా మార్చాలని కాదు. ఆపో ఆపో. నేను వచ్చింది నీ కొటేషన్స్ వినడానికి కాదు. విక్కీ నా ప్రాణం. 25 సంవత్సరాలుగా వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. అలాంటి నా కొడుకుతో పాలేరు పని చేయిస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నా జోలికొచ్చిన వదిలేస్తానేమో కాని నా విక్కీ జోలికొస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఏంటండి ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు? మీకన్యాయం జరిగితే దానికి మా అమ్మ మాత్రం ఏం చేస్తుంది? అయినా జరిగిన దాంట్లో మా అమ్మ తప్పే ఉంది? అమ్మ వారాహి, రోడ్డు మీద నడుస్తుంటే అనుకోకుండా దెబ్బ తగులుతుంది. అంత మాత్రాన రోడ్డుని నిందిస్తే ఎలాగా? జాగ్రత్తగా వెళ్ళని మీ తప్పు కూడా ఉంటుంది కదా. మీ ఇష్టానికి మా అమ్మని అనుకుంటూ పోతే ఇక్కడ ఎవరు ఊరుకోరు. అవును, మీ కొడుక్కి మీరుంటే మా అమ్మకి మేమున్నాం. అంతదాకా వస్తే మేము చూస్తూ ఊరుకోం. కళ్యాణి, నువ్వు ఆగు. లేదమ్మా, ఈవిడ తిడితే నువ్వు పడతావేమో కాని మా అమ్మని ఇన్ని మాటలంటుంటే మేము చూస్తూ ఉండలేం. ఏం చేస్తారు? చూస్తూ ఉండకుండా ఏం చేస్తారు? ఏదైనా చేస్తాం. చూడండి అరుంధతి గారు, తప్పు చేసింది మీ అబ్బాయి. అందుకే మా అమ్మ శిక్ష వేసింది. అయినా మీకే కాదు, అమ్మవారి విషయంలో ఎవరు తప్పు చేసినా ఇలాగే జరుగుతుంది. మీకు మీ కొడుకు మీద అంత ప్రేమ గనక ఉంటే ఇంకొకసారి అలాంటి తప్పు చేయకుండా ఉండేలాగా చూసుకోండి. అంతేకాని ఇలా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తే మాత్రం ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి. నీకు ఎలా సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్తాను. పదవికి అరుంధతి, కృష్ణ తులసి, నేనేదో నీ కూతుర్లకి భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాననుకుంటున్నావేమో. నేనిక్కడి నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది నా కొడుకుని గెలిపించుకున్నాకే అని గుర్తుపెట్టుకో. నా విక్కీ మీ మీద గెలిచేంత వరకు
నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. నా కొడుకు చేత ఈ ఊళ్ళోనే బిజినెస్ పెట్టిస్తాను. అంతేకాదు, నా కొడుకు ఆశయానికి అడ్డొచ్చిన నిన్ను పాతాళానికి తొక్కిన తర్వాతే తిరిగి రాజస్థాన్ వెళ్తాను. అప్పటి వరకు నా యుద్ధం నీతోనే. సిద్ధంగా ఉండు. మీ అబ్బాయి విక్కీ ఊరు అమ్మవారి విషయంలో తప్పు చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా 30 రోజులు అమ్మవారి పరిసరాల్లో సేవలు చేయాలి. నా కొడుకు ఎక్కడికి రాడు. మీకిష్టమున్నా లేకపోయినా అనుభవించాల్సిందే. గుడిలో పనులు చేయాల్సిందే. తీసుకురండి.